అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ అతి ముఖ్యమైనటువంటి ఈ మీడియా సమావేశం సిపిఐ మావోయిస్టు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు సాయుధ పోరాటాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి బయటకు వచ్చిన సందర్భంగా ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి స్థాయికి వచ్చినట్టు కనిపిస్తుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ టిపిడి తిరుపతి ఎలియాస్ దేవ్జీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సిసిఎం అయిన మల్ల రాజిరెడ్డి రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి వేణు నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్నుదాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందన తెలుపుతున్నాం. వీరి యొక్క వివరాలు క్లుప్తంగా ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి నోట్లు ఉన్నాయి, కానీ వీక్షిస్తున్న వాళ్ళ కోసం అని చెప్పి వివరాలు. ఈ తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వాడు. ఈ పాత కరీంనగర్ జిల్లా ఇప్పుడున్నటువంటి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వ్యక్తి. ఇతనికి ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఇతను కోరుట్లో విద్య పూర్తి చేసుకుని తర్వాత మెట్రికులేషన్ తర్వాత కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరినప్పుడు, తర్వాత కరీంనగర్ లో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్సీతో సంబంధాలు ఏర్పడి ఆ విధంగా విప్లవ రాజకీయాల పట్ల ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా, తర్వాత కరీంనగర్ ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినాడు. 78లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ కంటే ముందు రూపం ఉన్నటువంటి సిపిఎల్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి జగిత్యాల జైత్యయాత్రలో పాల్గొని దాని ద్వారా ఆకర్షితుడైనాడు. ఇతను 1982లో సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో జాయిన్ అయినాడు. 1980లో ఆ పార్టీ ప్రారంభించారు, అది మీకు తెలుసు. తర్వాత 1984లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి ఇచ్చినటువంటి సూచన మేరకు మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, టిప్రి తిరుపతి ఇద్దరు దండకారణ్యానికి వెళ్ళినారు. అక్కడి నుంచి పూర్తిగా దండకారణ్యంలో మహారాష్ట్రలో తన అజ్ఞాత జీవితాన్ని గడిపినాడు. దక్షిణ జిల్లా కార్యదర్శిగా, తర్వాత బండారా డివిజన్ కమిటీ మహారాష్ట్ర స్టేట్ లో తన కార్యదర్శిగా అట్లా పనిచేసి 2001లో కాంగ్రెస్ ఇక్కడ సెంట్రల్ కమిటీ మెంబర్ గా దానికి 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించి ఇప్పటికీ అదే బాధ్యతలో ఉన్నాడు. మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిపిఐ మావోయిస్టు పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా కూడా వివరిస్తున్నాడు. ప్రస్తుతం పోలిట్ బ్యూరో మెంబర్ గా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ గా ఉంటూ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చాడు. తర్వాత మళ్ళా రాజిరెడ్డి, వీరిది శాస్త్రపల్లి గ్రామం, మంచినీళ్ళ మండలం, పెద్దపల్లి జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను నార్మల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 1975లో రత్నమ్మ తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో పాటుగానే ఆమె కూడా వెంబడే పార్టీలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 1998లో మరణించింది.
1971లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1974లో RSCలో జాయిన్ అయినాడు. మల్లెల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ అతను వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో మరణించినాడు. అతనితో కలిసి ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ ఆకర్షితుడై తర్వాత 1980లో CPML PWS ప్రారంభించిన తర్వాత బొగ్గుగనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినాడు. 1988లో అంతకుముందు అరెస్ట్ అయ్యి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో మళ్ళీ అజ్ఞాత జీవితం మొదలుపెట్టినాడు. సాగర్ నాయకత్వంలోని మంగి ఆదిలాబాద్ జిల్లా మంగి సాహిత్య దళంలో పనిచేసినాడు. సరే, ఇవన్నీ డీటెయిల్స్ గచ్చిబౌలిలో బీజేపీ కమిటీ సెక్రటరీగా ఆ జిల్లా సెక్రటరీ పనిచేసినాడు. తర్వాత 87లో దండకారణ్య కమిటీకి అప్పుడు పెట్టినటువంటి PW పెట్టినటువంటి దండకారణ్య కమిటీకి తొలి కార్యదర్శిగా నియమితుడైనాడు. అంతకుముందు ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేసినాడు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రం కలుపుకొని సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోను ప్రారంభించగా దానికి అతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత 2007లో ఉన్నటువంటి యూనిటీ కాంగ్రెస్ లో ఇతన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6లో అతను ఒకడు అన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైనటువంటి కార్యక్రమాల కోసం పోయేప్పుడు అక్కడ అరెస్ట్ అయినాడు. జైలు నుంచి విడుదలైన 2010 నుంచి 16 వరకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు COB స్పెషల్ జనరల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీ కూడా సెక్రటరీగా ఉంటే దానికి మార్గదర్శకత్వం వహించాడు. 2022లో దండకారణ్యకు బదిలీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీకి ఇన్ఛార్జిగా CC మెంబర్స్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఇక ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. ఇలా 46 years ఆఫ్ ఏజ్. ములుగు జిల్లా తాడియాల మండలం చెందినటువంటి కాలేపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలేపల్లి చెందినటువంటి 10 ఎకరాల 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కవును తర్వాత గోవర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలం చూపించిన వాళ్ళు. బడి నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించినాడు. దామోదర్ దయకపేట తర్వాత రాయనగరంలో ఉన్నత పాఠశాల చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. 96లో 10th క్లాస్ అవుతున్నప్పుడే RSC పట్ల ఆకర్షితుడై అందులో పనిచేసి RSCలో జాయిన్ అయినాడు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఏటి నాగారం మహాదేవ్పూర్ ప్రాంతం దళంతో తన అజ్ఞాత జీవితాన్ని ప్రారంభించాడు. కార్యదర్శిగా పనిచేసిండు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డీజే కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేసిండు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తెలంగాణ స్టేట్ కమిటీలో సభ్యుడిగా నియమించబడి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ మిలిటరీ అఫేర్స్ కూడా అతను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా నియమించబడి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వీరు నరసింహారెడ్డి, ఇలియాస్ గంగన్న, ఇలియాస్ రాహుల్, ఇలియాస్ సన్నిధాన, ఈయనకి 62 ఏళ్ల వయసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాపనాని మండలం గొల్లూరు గ్రామానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీలో ఉన్నాడు. పొలిటికల్ ఎడ్యుకేషన్ చూస్తుంటాడు. ఇతను BSc పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో
LLB కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ RSU కళాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. 1990లో దుర్గితంలో పనిచేశాడు. అట్లానే ఇంకా రకరకాలుగా డిఫరెంట్ 2002లో అతను విజయవాడలో మళ్ళీ 2004లో బయటకు వచ్చి మళ్ళీ ఆ టైంలో 2004లో జరిగినటువంటి చర్చల కార్యక్రమంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి CPM PWP మధ్య జరిగినటువంటి చర్చలలో అతను ఆ చర్చలో ఉన్నటువంటి మెయిన్ సభ్యులకు సహకరించాడు. తర్వాత మళ్ళీ యూజీ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఎడ్యుకేషన్ టీమ్ లో పనిచేసిండు. స్కోప్ సబ్ కమిటీ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్, సబ్ కమిటీ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ అంటారు, దాంట్లో పనిచేసిండు. తర్వాత 2008 స్టేట్ కమిటీ అయిన తర్వాత మెంబర్ అయిన తర్వాత బీహార్ జార్ఖండ్ లో పనిచేస్తున్నప్పుడు 2010లో బొకారోలో అరెస్ట్ అయినాడు. 2014లో మళ్ళీ విడుదలైనాడు. విడుదలైన తర్వాత అఖిలేష్ హరగోపాల్ ఇలా సాకేత్ తో కలిసి తర్వాత మళ్ళీ ఆయన చెప్పినందువలన మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ పార్టీలో అజ్ఞాతంలో వెళ్ళిపోయినాడు. 2025లో ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆ బాధ్యతలో ఉన్నాడు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉందని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. కొన్ని సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరే కొన్ని కారణాలు గురించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సునీత గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు గురించి అవగాహన చేయించడం, తర్వాత వారిని బయట తీసుకోవడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నా యొక్క అభినందనలు. ఈ విధంగా 2025-26లో లాస్ట్ 2 years లో ఇంకా 2 years లో రాలేదు, 4 CCMలు బయటకు వచ్చినారు. 16 మంది SCMలు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు 26 మంది, అట్లా ACMలు 6 ACSలు 27 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 years లో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగి 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్ లోకి వచ్చినారు, వాళ్ళు కూడా పిలుస్తున్నారు తొందరగా బయటకు రమ్మని చెప్పి. ఇందులో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉన్నటువంటి వాళ్ళు సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన సేవంతిలో జనవాహినిలో కలవాలని చెప్పి మరోసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్ లో, లీగల్ మీన్స్ లో పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. yes ma'am, India, okay, ठीक है. చెప్తా ఒక్కసారి తెలుగులో ఇంకొక విషయం మాట్లాడుతున్నా చెప్తాను. మన దగ్గర ఇంకా ఉన్న వాళ్ళు 30 లక్షణంగా ఉండే అది గణపతి. నాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇతను టెక్నికల్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, జార్ఖండ్ లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఇలా సుదర్శన్ స్టేట్ కమిటీ మెంబర్ గా ఒరిస్సా ఇలాస్ మంతు కమ్యూనికేషన్ లింక్ జోడే నార్త్ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉంది, డివిజన్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఇలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది దండకారణ స్పెషల్ జోనల్ కమిటీలో. అనిల్